టీవీ 99 న్యూస్ కి స్వాగతం. ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో అత్యంత అవినీతికర పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ అని మోడీ విమర్శించారు. ఇక పీఎం విశ్వకర్మ స్కీమ్ కు ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం మహారాష్ట్రలోని వార్ధాలో జరిగిన సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సభలో మోదీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తెలంగాణలోని రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆ పార్టీ రైతుల్ని పట్టించుకోలేదు. తెలంగాణ రైతులు ఇప్పుడు రుణమాఫీ కోసం పడిగాపులు కాస్తున్నారన్నారు మోడీ అన్నారు. కాంగ్రెస్ పార్టీని తుక్కే గ్యాంగ్ అర్బన్ నక్సల్స్ పార్టీ పీడిస్తున్న ఆయన ఆరోపించారు. నేడు మనం చూస్తున్న కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ లాంటి వ్యక్తితో లింక్ ఉన్న పార్టీ కాదు అని మోడీ అన్నారు. జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్స్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనను జానీ మాస్టర్ రేప్ చేశాడంటూ ఆయన వద్ద పనిచేసిన ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే జానీ మాస్టర్ ని పోలీసులు గోవా అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్ కోర్టులో ప్రొడ్యూస్ చేయగా హైదరాబాద్ కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇక తాజాగా జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ లో కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు. దురుద్దేశంతోనే బాధితురాలిని జానీ మాస్టర్ అసిస్టెంట్ గా చేర్చుకున్నానని 2019లోని బాధితురాలతో జానీ మాస్టర్ కు పరిచయం ఏర్పడిందని పేర్కొన్నారు. తెలంగాణ విద్యుత్ సంస్థలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం రెడీ అవుతోంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఖాళీల వివరాలను పంపాలని విద్యుత్ సంస్థలను అడిగినట్టు సమాచారం. దీంతో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సంస్థల యాజమాన్యాలు సేకరిస్తున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం 4 విద్యుత్ సంస్థలలో 3000కు పైగా ఖాళీలు ఉన్నట్టు తెలియదు. పోస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. వీటన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. డిస్కమ్ నోట్ స్టాన్స్ లో ఉన్న ఉద్యోగులకు ఇటీవల పదోన్నతులు కల్పించడంతో ఖాళీగా ఏర్పడ్డాయి. జెన్కో మరికొందరికి ఉన్నతులు కల్పించాల్సి ఉంది. దీంతో కింది స్థాయిలో భారీగా ఖాళీలు ఉండనున్నాయి. డిస్కమ్లలో అసిస్టెంట్ లైన్మెన్, జూనియర్ లైన్మెన్, సబ్ ఇంజనీర్ లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు, ట్రాన్స్కో, జెన్కోలలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో పెద్ద రగడ నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ లడ్డుల తయారీని జంతువుల కొవ్వుతో తయారు చేశారన్నది ప్రధాన ఆరోపణ. నిన్ననే దీనిని బయటపెట్టారు ఏపీ సీఎం చంద్రబాబు. అడ్డగోలు నిర్ణయాలతో టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తారని కూడా ఆరోపణలు చేశారు. చివరకు భక్తుల అన్న ప్రసాదాల విషయంలో కూడా కల్తీ చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి వివాదం నడుస్తూనే ఉంది. దీనిపై టీటీడీ మాజీ చైర్మన్లు స్పందించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణానికి కూడా సిద్ధపడ్డారు. ఇక సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. అయితే ఓ ల్యాబ్ రిపోర్ట్ లో బయటకు వచ్చిన అంశాలని తాము ప్రస్తావించామని టీడీపీ నేతలు చెబుతున్నారు. కేంద్రానికి ఆమ్ ఆద్మీ పార్టీ లేఖ రాసింది. కేజ్రీవాల్ కు వసతి కల్పించాలని కోరింది. దీనికోసం సుదీర్ఘ న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉండబోదని ఆశిస్తున్నట్లు ఆప్ పేర్కొంది. ఢిల్లీ లీకర్ పాలసీ కేసులో ఇటీవల సుప్రీం కోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇంటికి చేరుకున్న 2 రోజులకు కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకు అందజేశారు. నమ్మకస్తురాలైన అతిషికి అప్పగించిన తర్వాత శనివారం ఆమె ఢిల్లీలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సింగరేణి కార్మికులకు లాభాలు వాటాను దసరా ముందు పంచి కార్మికుల కుటుంబాల్లో పండుగ సంతోషాన్ని చూడాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణికి కీలక పాత్ర అన్నారు. సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ సింగరేణిలో 25,000 కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఉద్యోగస్తులకు కార్మికులకు కలిపి మొత్తం 796 కోట్లు బోనస్ రూపంలో అందిస్తున్నామని తెలిపారు. గత ఏడాది కంటే 20 కోట్లు అధికంగా ఇస్తున్నట్లు తెలిపారు. ఒక్కొక్క కార్మికుడికి 1,90,000 అందజేస్తున్నామని తెలిపారు. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. రానున్న 3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ కొమరం భీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట, ములుగు కురిసే నల్గొండ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇవాళ ఉదయం నుండి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో పొడి వాతావరణం ఉండగా సాయంత్రానికి వెదర్ మారిపోయింది. ఆకాశం మేఘావృతమై మబ్బులు అలుముకున్నాయి. హైదరాబాద్ చివర్లలో పలు ప్రాంతాల చిరుజల్లులు పడుతున్నాయి. వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. వైసీపీ నుంచి జనసేన వైపు వెళ్లే 2 సీనియర్ నాయకులకు జనసేన నుంచి భారీ ఆఫర్లు దక్కినట్లుగా ప్రచారం సాగుతుంది. జనసేనలో ఈ సీనియర్ల గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటామని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హామీని ఇచ్చినట్లుగా చెప్తున్నారు. జనసేన పార్టీ విస్తరణతో పాటు కీలకమైన సామాజిక వర్గాలను, బలమైన నాయకులను తమ పార్టీ వైపు తిప్పుకునే వ్యూహాన్ని
పవన్ అనుసరిస్తున్నారు. వైసీపీలో ఇమడలేని నాయకులు అలాగని టీడీపీలోకి నేరుగా పోలేని వారు అంతా జనసేన వైపు వస్తున్నారు. అలా వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానం పలుకుతున్నారు పవన్ కళ్యాణ్. తిరుమల లడ్డు వివాదం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు సంచలనంగా మారింది. తాజాగా ఈ వివాదంపై స్పందించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. జగన్ హయాంలో కాంట్రాక్టరే నెయ్యి సప్లై చేశారన్నారు. షర్మిల తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు వాడటం చిన్న విషయం కాదన్నారు ఆమె. ఇంత పెద్ద విషయాన్ని చంద్రబాబు అంత ఈజీగా ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. రిపోర్ట్ వచ్చి చాలా రోజులు అవుతున్నా ఇన్ని రోజుల విషయం చెప్పకుండా చంద్రబాబు ఎందుకు ఆలస్యం చేస్తారని ఆరోపించారు. కేవలం రాజకీయం చేయాలనుకున్నారు కాబట్టి 100 రోజుల సెలబ్రేషన్స్ లో భాగంగా చంద్రబాబు చెప్పారని ప్రశ్నించారు. లేదంటే దీని సివియారిటీ ముందు తలిస్తే ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? చంద్రబాబు 100 రోజుల పరిపాలన మీద జనాలు రిపోర్ట్ ఇస్తారు కాబట్టి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ విషయాలు బయటకు చెప్పారా? ఇంత పెద్ద విషయం ఇంత సునాయాసంగా తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందన్నారు. పశ్చిమ బెంగాల్లో వరదలకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కారణమని సీఎం మమతా బెనర్జీ ఆరోపించిన విషయం తెలిసిందే. నేపథ్యంలో ఆమె తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. జార్ఖండ్ సరిహద్దును మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 3 రోజుల పాటు సరిహద్దులను మూసివేయాలంటూ అధికారులను మమతా ఆదేశించారు. జార్ఖండ్ కు నీరు వదిలే క్రమంలో పశ్చిమ బెంగాల్లోని పలు జలాలను వరద నీరు ముంచెత్తడంతో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వ్యవహరించిన తీరుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని పులిచెరిగారు. జార్ఖండ్ రక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఈ విధంగా వ్యవహరించడం వల్లే వరద నీరు రాష్ట్రానికి పోటెత్తిందన్నారు. అవసరమైతే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ తో తెగతెంపులు చేసుకునేందుకు తాము సిద్ధంగా సీఎం మమత స్పష్టం చేశారు. జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల సరిహద్దులను 3 రోజుల పాటు మూసివేయాలని అధికారులను సీఎం మమత ఆదేశించారు.